అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. మామూలుగా లేదు. జనవరి 14న ఎలా అయితే హాలు నిండుతుందో, అనగనగా ఒక రాజు హాలు ఎలా అయితే నిండుతుందో, ఇవాళ మా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చి ఇక్కడంతా మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి డబ్బులు, మీ అందరి చదివింపులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. తెలిసిందే కదా, అనగనగా ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి రాణికి పెళ్ళయింది. ఆ పెళ్లి తర్వాత ఉన్న పెళ్లి రిసెప్షన్లోనే ఇవాళ మనందరం ఉన్నాం అనమాట. సో దీనికి మేళాలు తాళాలు అన్నీ వాయించింది మాత్రం మిక్కీ జే మేయర్ గారు. బాగా ఎక్కువగా చదివించింది మాత్రం మన నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు. అఫ్కోర్స్ వాళ్ళ ఎన్వలప్ మీద పేరుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సో సినిమాస్ అని చెప్పి. అండ్ అంతేకాకుండా ఈ పెళ్ళికి బాగా అన్నీ అరేంజ్ చేసి అంతటినీ తీసుకొచ్చి ఇంత బాగా చేసింది మారి గారు. ఆయనే మన డైరెక్టర్ గారు. సో ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉందాం వీటి గురించి. కానీ దానికంటే ముందు మనం పలకరించిన ప్రీ వెడ్డింగ్ ప్రోమోని చూసేద్దాం. లేదా ప్రోమో ఆన్ ద స్క్రీన్. ప్రీ వెడ్డింగ్ ప్రోమో నుంచి అదిరిందనమాట. అయితే రాజుగారు ఏ హీరోకి తక్కువ కాదు. ఒక జాతి రత్నం, ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఒక మిస్సెస్ పొలిశెట్టి. సో ఎక్కడా ఏమాత్రం తక్కువ కాదనమాట. ఇప్పుడు అనగనగా ఒక రాజుతో మనందరినీ పలకరించబోతున్నారు మన రాజుగారు. అంత అందమైన అమ్మాయి దొరికితే ఆ మాత్రం ఆనందం ఉండదా అండి? సో మీరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎప్పుడంటే జనవరి 14వ తారీఖు. ఒక పక్క సంక్రాంతి, ఇంకో పక్క రాజుగారి పెళ్ళి. అనగనగా ఒక రాజు మామూలుగా ఉండదు ఈ సంక్రాంతి మరి. సో ఇప్పుడు అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నాం సాయి మాస్టర్ అండ్ ద టీమ్. ఓసారి ఇక్కడున్న వారందరూ వారికి చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు. ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా
జానే జిగర్స్ ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ. మా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతి రిసెప్షన్ లాగా నేను నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది. అండ్ డ్రింక్స్ ఉన్నాయిగా, కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్, మన ఫేవరెట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్నీ వేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది. 2025 యాక్చువల్లీ చాలా చాలా సూపర్బ్ ఇయర్ మా అందరికీ. ఎందుకంటే 2026లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఇంకో 1 డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 2024 చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్. ఎందుకంటే 2023 తర్వాత ఒక 3 వరుస విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఇంకో నెక్స్ట్ అదిరిపోయే సినిమా తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 2024 మొత్తం నేను షూట్కి దూరంగా ఉన్నాను. ఆ టైంలో మెంటల్గా, ఫిజికల్గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది. సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్లో కానీ అన్న సినిమా ఎప్పుడు మేమందరం వెయిట్ చేస్తున్నాం, ఆ మెంటల్గా టఫ్ ఉన్న పీరియడ్లో మీరందరూ సపోర్టివ్గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. సో పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఎనర్జీ, మీ అందరి లవ్ వల్ల 2025లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో, విపరీతమైన ఎంజాయ్మెంట్తో మేము షూట్ చేయగలిగాం. అండ్ చాలా చాలా బాగా వచ్చింది సినిమా. సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక 6 monthsలో సినిమా ఫినిష్ చేసేసాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ, చిరంజీవి గారి అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు. సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది, మీరు చూసుంటే. ఒక నిమిషం అని ఆ 7134 ఏం లేదు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది, తెలిసింది కదా. సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతులు చూశాను. ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్నీ కొత్తగా అన్నీ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ and I hope and pray that you like all the films and all the films will do well. And Telugu cinema sound ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది ఈ సంక్రాంతికి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. చారులత గారిలో ఏం నచ్చి ఓకే చెప్పారు ఈ పెళ్ళి? చారులత గారిలో నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి. మీరు ఆవిడని అడగాలి, నాలో ఏం క్వాలిటీ నచ్చి ఓపెన్. అయ్యో మీలో క్వాలిటీల గురించి అడుగుతామా చెప్పండి. మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది, రైటింగ్ క్వాలిటీ ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది, అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది. Shaadi.comలో నా ప్రొఫైల్లో యాడ్ చేయండి అవన్నీ. నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. ఇక్కడే అమ్మాయిలను అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు. హ్యాండ్ అమ్మాయిలు కూడా వచ్చారు. రాజుగారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారేంటి? అమ్మాయిలు మాత్రం ఎత్తండి. సో ఓకే, చారు, you want to say hi to them? yes, చారు గారు మాట్లాడతారు. హాయ్. ఆల్రెడీ నవీన్ గారు oh thank you, I love you too. Already he said, I think I will not take much of your time, కానీ all I'll say is నేను super excited. ఇది నా third Sankranti with all of you, and నేను చాలా చాలా happy and grateful, and I really hope you enjoy the film ఎందుకంటే this is a proper family entertainer and మీకు డెఫినెట్గా నచ్చుతుంది. I know this and I'm very excited to see all of your మీ expressions, మీ reactions చూసినట్టు నేను కూడా waiting.
So Jan 14th, all of you guys should be there in theaters to watch Anaganaga Okaraju. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yes. ఇంకా చాలా ఉంది. ఇప్పుడేంటి So, గెస్ట్ తోటి Jan మాకు ఏదో 14th. ఫోటో షూట్ ఉంటుందని చెప్పారు. ఆ? చదివింపులు ఏదో చదివింపులు ఉంటుందని. ఉంటాయి. మీరు కూర్చుంటే మనం ఒక్కొక్కరిని పిలుద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం 4 అక్షింతలు వేసి మీకు చదివిస్తారు కూడా. సో దయచేసి మీరు ఒకసారి కూర్చుంటే మీ ఇద్దరు కలిసి ఏదా ఫ్రేమ్ చూద్దాం. కూర్చోండి ఒకసారి. అదిరింది. దండలా మేము ఇక్కడ అక్షింతలు కూడా పెట్టామండి పుష్పాల రూపంలో. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాం ఏమండి? మిమ్మల్ని ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేయించాము. రండి జీవి గారండి. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు? అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారని మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే. నువ్వు ఓ 2 hours ఉండి వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవుదామనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏముండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్ ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం మనం. చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి 116 ఉన్నాయా? పట్టుకోండి. ఇలా కాకుండా జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, అందులో ఏముందో చూడాలని ఉంది నాకు. ఒకసారి ఓకే సో ఒక్క నిమిషం మీ ముందే ఓపెన్ చేసేస్తున్నా సార్. మీరేమనుకోవద్దు. భీమవరంలో చేసిన చిలిపి పనులు, చదివింపులు 1,00,000 కోట్ల విషెస్. అది మాటల్లో రాశారు. భీమవరంలో చేసిన శిల్పి పనులు ఏంగో. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో శిల్పి పనులు అంటారు. అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరా అని తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఏది చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు. సో మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్ మాది చాలా బోరింగ్ అండ్ చాలా చాలా సీరియస్ వర్క్ డే జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది చిలిపి పనులది. ఏంటి మీనాక్షికి అంటే అక్కడ చిలిపి పనులు కాదు, అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు. చెమట వచ్చి పని చేశాను అన్నారు ఆయన ఇప్పుడే. సో ఇప్పుడు ఇది మీనాక్షి గారికి ఎంత ప్రేమగా రాశారండి. డూ యూ కమ్ ఫర్ ఫెస్టివల్స్ ఓన్లీ? I come to celebrate the films with family, and family festivals ante family cinema is family. So idi okati kalipi, this is a perfect time to come. Anduke I always try and come for family. Kani idi coincidence mere coincidence. Nijanga when I signed the film I have no idea when they're going to release, except Sankranti ki vastunam endukante title loni undi Sankranti ki vastunam. Kani apart from that I'm very lucky and grateful ante. That's it. జీవి గారు మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్లో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి? చాలా వచ్చినాయి, అన్లిమిటెడ్. అదనమాట, అన్ని ఫ్యామిలీస్ థియేటర్కి రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. థ్యాంక్ యూ. రాజు గారికి మీకు ఉన్న బంధాన్ని ఇలానే కొనసాగించాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఫోటో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండక్కి మా సినిమా రావట్లేదు, తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్ జాతిరత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు? రండి. నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండిట్లోంచి? మాది లేడీస్ ఫస్ట్, లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. ఇది బాగా లోడెడ్ క్వశ్చన్ అయి ఉంటుంది. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే
మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యం అనే పాత్ చూపించింది మెగాస్టార్ గారు. సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు. సో అలాంటి గురుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ప్రెజెంటేషన్. ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ? మీరు మా రియల్ పెళ్ళిలో మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా. మీరు మ్యూజిక్ పెడతా, నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే. మనూరే సార్, మనూరే. ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాలో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది. సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో when I find the right person, ఇప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ ఎట్ ద రైట్ టైం. సో ఎస్. మీకేమైనా సంబంధాలు ఉంటే పంపించచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. యూఎస్ మీరు జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే. అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి. రండి. మూర్తి గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదే అన్నమాట. ఫోటో కోసం సార్ సోలో. ఓకే. నెక్స్ట్ మనం ఏంటండి, నాగేంద్ర కుమార్ గారు ఎక్కడున్నారు? నాగేంద్ర కుమార్ గారు మీరు ఏం చదివిస్తున్నారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజు గారు అండ్ చారు గారు అండ్ నేను కూడా. రండి తొందరగా. గురుగారు రండి. సార్ వేసుకోండి అందరూ ఒకసారి. సార్ ముందుగా ఆశీర్వదించండి, దాని తర్వాత చదివించండి. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సార్ ఇప్పుడు ఏం నిజంగానే పెళ్ళి అయిపోయిందా ఏంటి? ఏం చదివారు మీరు ఇప్పుడు? సార్ బ్రేకప్లు చేయించకండి మీరు. నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్. నార్మల్గా యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే ఎక్కువగా మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్లో నీకు అంత గమ్మత్ ఏం కనిపించింది? వై యూ హ్యావ్ చోజన్ టు ఎనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్, మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో, వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మా డైరెక్టర్ మారీ ఈస్ దేర్, ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కో రైటర్ చిన్మయ్ ఇస్ దేర్. సో యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది. యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది, మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ షెట్టి, మిస్టర్ పొలిషన్లు, స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజము, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు, వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజులో. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చదివించులు పక్కన పెడితే నాగవంశీ గారు కట్నం ఎంత ఇచ్చారండి? నేను కట్నం తీసుకునే అల్లుండి కాదండి, నేను రివర్స్లో కట్నం ఇచ్చేయాలండి. అది నాగవంశీ గారికి ఇచ్చారు? లేదు, నాగవంశీ గారు మాకు కట్నం రూపంలో ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు.
ఈ సినిమా ఒక మంచి సినిమాలాగా రావడానికి కావాల్సిన సపోర్టు, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలో నమ్మి ఈ సినిమా ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? అన్ని సినిమాలు చూస్తానండి నేను. సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి అదే అంటున్నా కదా, యాక్చువల్గా ఆడియన్స్కి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి, సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. అంటే మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా, సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా? అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాజు గారు కదా. సినిమాలోనా మీరు అనేది? సినిమాలోనే. ఓకే, ఏంటిలో January 14th. ఇది కూడా చెప్పరా? లేదు, మీరు ట్రైలర్లో మీకు రివీల్ అవుద్ది. చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే ఈ కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించిందా? లేదు, అలా కష్టపడితే మనకి ఏది కష్టం. యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒకసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది? అంటే ఈ సినిమాకి సంబంధించి వరకు అదొక్కటి క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు, అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనరు, అన్ని డిఫికల్టే. ఇక్కడ మీ రిసెప్షన్లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఎవరే ఈడు వచ్చేస్తున్నాడు ఈడు నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నారు? నేను అసలు ఏమంటారు, నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు? ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ? నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? ఆవిడ సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికీ. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ పోల్సెట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డాన్సరు, యాక్టరు, డైరెక్టరు, రైటర్, ఇంత మల్టీ టాస్కర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సెట్ని హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే అది వింటాడు వాడు. మిమ్మల్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? ఏమో మరి అది మీరు వాళ్ళని అడగాలి, డైరెక్టర్ అడగాలి. వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది కదా నా ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు నాకు సరే మీరు కానివ్వండి. నాకు ఫిల్మ్ మేకింగ్లో నాకు సినిమా అంటే పిచ్చి. సో దాంట్లో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆడియన్స్ని ఎలా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నేను ప్రతిదీ ఏదన్నా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతా. పక్కనోడు 200 పెడితే నేను 500 పెడతా. అదొకటే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ పోల్శెట్టికి ముందు నుంచే ఉంది, ఇది ట్రావెల్ అవుతున్నారు కదా. సో వై సో స్పెషల్ ఈ స్క్రిప్ట్ అనేది మీకు? మిస్ శెట్టి తర్వాత ఆ కాన్సెప్ట్ దాన్ని స్టోరీలోకి, స్క్రీన్ ప్లేలోకి తీసుకొద్దామని ఐడియా ఉండింది అనమాట. సో దాని తర్వాత దీని మీద స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. నేను మా రైటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. అండ్ ఒక కోర్ ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి ఒక సినిమా ఈరోజు జెన్జీ ఆడియన్స్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాలో ఉన్న ప్లాట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో మేమందరం రాస్తున్నప్పుడు కూడా మాకు అది ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో ఎలాగైనా దీన్ని టైం పట్టినా పర్లేదు ఈ సినిమాని తెరకెక్కించాలనే నమ్మకం మాకు ఉండింది. సో జస్ట్ ఆ బిలీఫ్ అంతే. ఆ స్క్రిప్ట్లో ఆ బిలీఫ్, ఆ ఐడియాలో ఆ బిలీఫ్. అండ్ రాసుకుంటా పోతే సీన్స్ చాలా చాలా బాగా వస్తుంది, కథ చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే క్రాక్ అయిందో ఒక 4 చెప్పంగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు.
అలాగే సెకండ్ హాఫ్ క్రాక్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్ చెప్తాం కదా రైటర్ ఫ్రెండ్స్కి వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఆ స్క్రిప్ట్లో ఉన్న ఆ జ్యూస్ అంటారు కదా, అది మా అందరిని బాగా ఎక్సైట్ చేసింది. అందుకే దాన్ని నమ్మి మేమందరం, నేనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరం. సో అందుకే ఈరోజు సినిమా ఎడిట్లో చూసుకున్నప్పుడు కానీ ఎవరన్నా చూసినప్పుడు కానీ, మొన్న త్రివిక్రమ్ గారు కూడా చూశారు సినిమా, చూసి మమ్మల్ని అందరినీ హక్ చేసుకొని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో సంథింగ్ మాకు అది ఏంటి, ఎందుకు ఎక్సైట్ చేసింది అనేది మేము ఎంత చెప్పినా ఇప్పుడు అది వాళ్ళ సినిమా కదా, వాళ్ళకి నచ్చింది కదా. సో Jan 14 నాడు మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని మేము థ్యాంక్ యూ సో మచ్. నేను నా జర్నీ స్టార్ట్ చేసింది కూడా యూట్యూబ్ నుంచే. సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు అండ్ మీనాక్షి గారు కంగ్రాచులేషన్స్. మీ పేరు? చందు. చందు. హాయ్ చందు. ఓకే, సో కంగ్రాచులేషన్స్, ప్రమోషన్స్ ఇన్ని పీక్స్లో ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అడిగేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి నవీన్ గారికి. ఈజీ దడవా? ఈజీనే, ఆల్రెడీ అడిగినాయే, బట్ కొంచెం నవీన్ గారికి పెళ్లి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? సో ఈ రాజు పెళ్లి ఓకే, మరి ప్రభాస్ రాజు గారి పెళ్లి ఎప్పుడో కొంచెం కనుక్కొని చెప్పండి, ఎందుకంటే మీరు చాలా క్లోజ్ కదా. నా పెళ్లి మీద నా ఒపీనియన్ ఏంటంటే, ప్రభాస్ అనే ఏ రోజైతే చేసుకుంటాడో ఆ నెక్స్ట్ డే 12 o'clockకి నేను చేసుకుంటా. అది నా ఒపీనియన్. అంతే, ఫిక్స్. అంతే, ఫిక్స్. సో మీ లైఫ్లో ఎప్పుడైనా కోడి పందాలు వేసారా? ఒకవేళ వేస్తే ఎంత పోయినాయి ఏంటి? నువ్వేం తమ్నేల్ కోసం వచ్చావు నువ్వు? అసలు కోడి పందాలు అనేది నాకు నచ్చదండి. కోడి వేరే, పందాలు వేరే. నేను అసలు చికెన్ కూడా తిన్నాను. నాకు కోడికి, నేను వెజిటేరియన్ అండి. ఇది వేయండి ప్లీజ్ తమ్నేల్లో. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నవీన్ గారు. పక్కన ఏదో కన్ను కొట్టినది ఉంది ఏంటి? కరెక్టే చదువుతున్నావు కదా. హాయ్ నవీన్ గారు అని ఉంది. ఇదంతా ఏంటి? ఇది ఏంది? లవ్ లెటర్ రాసుకుని వచ్చావా ఏంటి? పెళ్లి చదివింపులా? ఇది ఏ చదివింపులు? పెళ్లి చదివింపులా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, అమ్మాయి చాలా 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 గ్యాప్ ఇచ్చారు ఎందుకు? చాలా చాలా ఫస్ట్ క్వాలిటీ, స్టేజ్ మీద నన్ను ఇరికిచ్చే క్వశ్చన్స్ అడగకూడదు. నంబర్ 1 క్వాలిటీ నేను అమ్మాయిలో చూసేది. దాని తర్వాత ఏదన్నా లేదు, నేను అమ్మాయిలో క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను. సో ఏదైతే క్వాలిటీస్, ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్. సో అది నా స్టైల్ అది. సో మీ సినిమాని తీసుకెళ్లాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరు హెల్ప్ చేయండి. అదే ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు కదా. సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇద్దరు గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అలా మీరు ప్రమోషన్స్కి వచ్చే ఐడియాస్ అన్ని ఎలా తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏంటి? ఏం లేదండి, నాకు జనరల్గా ప్రమోషన్స్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారనుకోండి, మీ ఇంటికి రేపు ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకోండి, మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉండాలనుకోండి, మీరు ఏదైనా జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా వస్తుంటే మీరు జస్ట్ ఏదో స్విగ్గీలో అలా ఆర్డర్ చేయరు కదా. మీరు చాలా దాన్ని కేర్ తీసుకొని, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కేర్ తీసుకొని వండుతారు. వండిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆహ్వానిస్తారు కదా. సో నేను ప్రమోషన్స్ని ఎలా చూస్తానంటే, మనం పడే ఒక కష్టం, ఒక 1-2 years ఎఫర్ట్, ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమాకి రమ్మని ఆహ్వానం, అదొక ఇన్విటేషన్. సో నేను ఆ ఇన్విటేషన్ని ఎంత క్రియేటివ్గా, వాళ్ళకి బోర్ కొట్టకుండా, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా, మీ అందరికీ కూడా అరే ఒక సినిమా వస్తుంది, ఈ సినిమాలో ఒక వైబ్ ఉంది, ఈ సినిమాలో ఒక ఎనర్జీ ఉంది, అది ఎలా మీరు ఫీల్ అవ్వాలని మేము డైలీ ఏదో ఒకటి ట్రై చేస్తుంటాం అనమాట డిఫరెంట్గా. సో దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మాకు మనసుకి నచ్చింది, మాకు ఎక్సైటింగ్ అనిపించింది మేము చేస్తాం. సో ఏజెంట్ టైంలో కానీ, జాతిరత్నాల టైంలో కానీ, మెయిన్లీ ఈ క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోస్ ఇదంతా, దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఏజెంట్ టైంలో కానీ మాకు బడ్జెట్స్ ఉండేవి కదా మార్కెటింగ్కి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేసే బడ్జెట్స్ ఉండేవి. సో ఎలా ఆడియన్స్ని సినిమాకి ఎలా తీసుకురావాలని ఒక
ఆ బడ్జెట్స్, మార్కెటింగ్ బడ్జెట్స్ లేని సిచ్యువేషన్ నుంచి వచ్చిన ఐడియాస్ అవన్నీ. రియల్ లైఫ్లో మీరు ఏ ఊరికి అల్లుడవుదాం అనుకుంటారు, ఏ ఏరియాకి అల్లుడవుదాం అనుకుంటారు? రియల్ లైఫ్లో చిక్కడపల్లి అయినా చికాగో అయినా ఎక్కడన్నా మన వాళ్ళే కదా. సో చిక్కడపల్లి టు చికాగో ఏ ఏరియా అన్నా ఓకేనా మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం అందరి తరపున. సో నవీన్ పోలిశెట్టి గారు ఈ సినిమాకి పడ్డారు కష్టం, అండ్ నవీన్ పోలిశెట్టి అంటే మనందరికి ఇష్టం. డెఫినెట్లీ మనం సంక్రాంతి సినిమాలన్నీ ఆదరిస్తూ ఉంటాం, అండ్ ప్రభాస్ రాజ్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు అండ్ శర్వానంద్ గారు హిట్లు కొట్టాలి, వాళ్ళతో పాటు మన నవీన్ అన్న కూడా హిట్ కొట్టాలి. ఎస్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాజుగారి పెళ్లి కోసం మొత్తం మీమ్స్ చేసి ఫుల్ వైరల్ చేసేయాలి మీరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మీరు చాలా ఇరిటేటింగ్ అనిపించారు బ్రో. సాయి శ్రీనివాస్ ఆత్రేయలో చాలా స్మార్ట్గా అనిపించారు బ్రో. చిచ్చోరేలో చాలా ఫ్యాబులస్గా అనిపించారు. జాతి రత్నాలు అయితే ఎర్రగా తీశారు. మిస్టర్ పోలిషెట్టి చాలా లవబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అనగనగా ఒక రాజులో మీరు ఎలా కనిపించబోతున్నారో అందరికి చెప్పండి ప్లీజ్. అనగనగా ఒక రాజులో మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్. అంటే నా సినిమా కాబట్టి నేనే పొగిడితే బాగుండదు. మీరు రేపు సినిమా మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. అది ఇప్పుడు నేను చెప్తే ఏదో నా సినిమాని నేను పొగుడుకున్నట్టు ఉంటుంది. కానీ చాలా చాలా మీరు జాతిరత్నాల్లో ఎంతైతే ఎంటర్టైన్ అయ్యారో, ఏజెంట్లు ఎంత ఎంటర్టైన్, చిచోరిలో ఎంటర్టైన్, ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే దీనిలో కూడా ఉంటుంది. అదే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. రాజుగారి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ. సరే జరుగుతూనే ఈ సినిమా మీరు హిట్ చేస్తే దీని సీక్వెల్ తీస్తాం, అలా మళ్ళీ చేసుకుంటాం. షూర్, డన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలు ఎలా జరిగినాయి? అంటే లాస్ట్ డే ఆఫ్ షూట్, గుమ్మడికాయ, దాని గురించి చెప్పండి. మీరు అన్ని ఆన్సర్స్ ఇప్పుడే కావాలంటే ఎలా? మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అసలు అప్పగిలితే మొత్తం Jan 14th, మీరు Jan 14th సంక్రాంతికి సినిమాకి రండి. మీరు ఎప్పుడైతే మేము అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామో మీరు జస్ట్ టికెట్ బుక్ చేసుకొని మా టీము, మా ఎఫర్ట్ అందరినీ నమ్మి మీరు హాయిగా 2.5 hours ఎంజాయ్ చేసుకొని నవ్వుకుంటూ వెళ్ళండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి దాంట్లో. ఆల్ ది బెస్ట్. జస్మిత, నాకు ఇంత ఇంగ్లీష్ రాదు జస్మిత ప్లీజ్. ఓకే, నేను చదువుతా. నవీన్ గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం ఏజెంట్లో చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ తర్వాత జాతిరత్నాల్లో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో మీరు స్టాండప్ కమెడియన్, మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అనగనగా రాజులో వచ్చిన అనగనగా వచ్చిన పాటలు 2 సూపర్, మీ ప్రొమో సూపర్. Jan 14 నాడు నా ఫస్ట్ చాయిస్ అనగనగా ఒక రాజు. ఓకే, థ్యాంక్ యూ జస్మిత. థ్యాంక్ యూ జస్మిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హాయ్ నవీన్ బ్రో. థ్యాంక్ యూ జస్మిత. 2025 ఎండ్ అవడానికి వచ్చింది కదా, 2026కి మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా, జెన్జీకి అయినా, ఏ కిడ్స్కైనా ఇవ్వాలి ఒక్క సజెషన్ అనుకుంటే? ఎక్కువ వాంతులు చేయకండి 31st నైట్ నాడు. తాగితే ఊబర్ బుక్ చేసుకోండి, డ్రైవింగ్ చేయకండి, అండ్ ఎంజాయ్ చేయండి. బట్ ఇంట్లో మీ లవ్డ్ వన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకొని ఎంజాయ్ చేయండి. మీనాక్షి, నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో పక్షి. లవ్ యూ. ఆవిడ ఒప్పుకోలేదు బ్రో, వేరే ఇంట్లో మీనాక్షి, వి ఆర్ సేమ్ హైట్. థ్యాంక్ యూ. ఫోటో తీసుకుందాం అందరం. ఓకే, ఒక ఫోటో తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఓన్లీ పర్సనల్ కాకుండా ఓన్లీ ఫోటో కోసం వస్తున్నారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిమర్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ టీమ్ నుంచి మారి గారు అండ్ అలాగే చిన్మయ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనగనగా ఒక రాజు టీంని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. సో మారి గారు అండ్ క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ గారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు 2 వెరీ ఇంపార్టెంట్ పీపుల్ అనగనగా ఒక రాజు టీంలో. సో ఈ అనగనగా ఒక రాజు ఈ సినిమా జర్నీలో మా రైటింగ్ టీంలో 2 వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్, నా కో రైటర్ చిన్మయ్ అండ్ మా డైరెక్టర్ మారికి. ఒకసారి వేసుకోండి ఇద్దరి కోసం. సో వాళ్ళిద్దరిది ఫస్ట్ సినిమా అండ్ చాలా చాలా బాగా చేశారు ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా. సో ఒక 2 words ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్ ప్లీజ్ మారి. ముందుగా అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ స్టేజ్లో ఉండడం.
యాక్చువల్గా ఇది ఒక డ్రీమ్ మూమెంట్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ చాలా మంచి హీరో, చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఆయనతో డెబ్యూ అనేది ఒక డ్రీమ్ డెబ్యూ అని చెప్పాలి. అది నాకు దొరికింది. చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. అండ్ అనుదీప్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. ఆయన ద్వారానే పరిచయం అయ్యారు సార్. యాక్చువల్గా ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. స్క్రిప్ట్ మీరు అసలు పండగకి ఫ్యామిలీతో కలిసి అందరూ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి సీన్ కూడా మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. చాలా వెరీ క్లీన్ ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మారి గారు అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. మా co-writer Chinmay would like to say something. Thank you so much. Thanks everybody for coming here. రాజు గారి పెళ్ళి ఎలా ఉంది? థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్ దిస్ రిసెప్షన్. అండ్ మేము లాస్ట్ మినిట్లో అనుకున్న ఈ కాన్సెప్ట్ని ఇంత బాగా మంచి హిట్ చేయించినందుకు మేము చాలా కష్టపడి స్టోరీ రాసాం నేను, నవీన్ గారు. నవీన్ గారితో పనిచేయడం చాలా ఈజీ, అసలు కష్టమే కాదు. ఎందుకంటున్నానంటే మేమందరం ఒక సింక్లో ఉండి ఆల్వేస్ హీస్ ట్రయింగ్ టు సీ హౌ హీ కెన్ మేక్ సంథింగ్ బెటర్. ఇప్పటివరకు మీకు అందించిన క్యారెక్టర్స్లో కూడా ఇంకా ఏంటి, ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయగలను అందరినీ, ఇంకా దీనికన్నా బాగా ఎలా రాయొచ్చు, దీనికన్నా బాగా ఎలా రాయొచ్చు. సో కాన్స్టెంట్లీ మేము అందరం కూడా ఒకళ్ళనొకళ్ళు పుష్ చేసుకున్నాం. ఇంకా ఎంత బాగా రాయొచ్చు ఈ సీన్ని, ఇంకా ఎంత బాగా చేయొచ్చు, ఇంకా ఎంత బాగా నవ్వించవచ్చు. మేము పేపర్ మీద రాసుకుంది ఒకటైతే మళ్ళీ అక్కడికి యాక్చువల్ సీన్కి వచ్చేటప్పటికి ఇంకా మేము దాన్ని బెటర్ చేసాము. సో అలానే ఆడుతూ పాడుతూ చేసేసాము ఈ సినిమా. సో అందరూ పనిచేసిన వాళ్ళంతా కూడా వెరీ ఫ్రెష్, నైస్ టీమ్. సో వీ ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ సో ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్ వాచింగ్ అవర్ ఎఫర్ట్ ఆన్ స్క్రీన్. Jan 14th రాజు గారి పెళ్ళి, అనగనగా ఒక రాజు. సో బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మికీ టు ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమా మా సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ గారు, చిన్బాబు సార్ అండ్ త్రివిక్రమ్ గారు అందరూ చాలా చాలా ఈ సినిమాని నమ్మి మా అందరినీ బ్యాక్ చేసి, అందరు ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు. ఎవరికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సినిమాలో. ఈ సినిమాలో మొత్తం మీ అందరిలో మీమర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీ అందరి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో మా అందరినీ నమ్మి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ సినిమా పండక్కి తీసుకొస్తున్నారు. మీరందరూ ఎప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయో అనగనగర రాజువి, మీరందరూ కళ్ళు మూసుకొని హాయిగా ఒక 2.5 hours మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఈ అనగనగా ఒక రాజు. మా టీం అందరి తరఫు నుంచి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ Jan 14th and this is just a formal invitation for all of you. See you in theaters on Jan 14th. Thank you so much. Thank you so much. Love you guys. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఒక Q&A సెషన్ని కూడా ఇలా రాజుగారి పెళ్లి రిసెప్షన్ అని పెట్టి ఒక రేంజ్లో ఆలోచనది సినిమాలోనే. ఆయన సినిమా చేస్తున్నంతసేపు ఏదో అంటారు కదా, ఈ వాక్ సినిమా, బ్రీత్ సినిమా, మొత్తం అంతా సినిమానే. అండ్ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త అల్లుడు వస్తున్నారు అనమాట. అనగనగా ఒక రాజు మీకు వచ్చేస్తున్నారు మీ ముందుకి. Jan 14th సేవ్ ద డేట్. ఈ పెద్ద పండుగని మరింత పెద్దగా చేసి బిగ్గెస్ట్ పెద్ద సక్సెస్ మీకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు కలిసి సక్సెస్ కొట్టాలని, విడివిడిగా సక్సెస్లు కొడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్ Jan 14th అనగనగా ఒక రాజు డే ఆ రోజు. సో ఎంజాయ్ ద ఫిలిం, ఎంజాయ్ ద ఫెస్టివల్. థ్యాంక్ యూ.